సీసీ కెమెరాలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పెట్టుకునే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి. అలాగే బయట రోడ్ పాయింట్ కవర్ అవ్వాలి. 2 కెమెరాలు ఉంటారు. ఆ రోడ్డు పాయింట్ కవర్ అయ్యేటట్టు ఒక కెమెరా వాళ్ళకి ఇన్సైడ్ వాళ్ళ ఇంటికి కావచ్చు, లేదా షాప్ కావచ్చు, లేదా ఏదైనా వాళ్ళ ఫర్మ్ కావచ్చు. అది కొంచెం క్లారిటీగా కొంచెం మంచి హై రిజల్యూషన్ కెమెరా తీసుకోవాలి. కొద్దిగా కాస్ట్ అయినా కూడా దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. దీనివల్ల ఇది మామూలుగా పెట్టామంటే ఏది పెట్టామంటే ఏమంటే ఏదో ఆనవాళ్ళు ఇలా చీకటిలాగా ఉంటుంది తప్ప దాంట్లో మన క్లారిటీ రాదు. కొద్దిగా కాస్ట్కి వెళ్తే కరెక్ట్గా దాన్ని మన వెహికల్ నెంబరు, ఆ వెహికల్ ఎటువంటి వెహికల్, మనుషులు ఎలా ఉంటారని కూడా వచ్చేస్తున్నాం. అది కొంచెం ప్రజలు అర్థం చేసుకొని ఇప్పుడు కూడా ఎస్పీ గారు కూడా ప్రభుత్వం రాగానే ఇప్పుడు ఈ సీసీ కెమెరాల మీద వాటి మీద దర్యాప్తులు చాలా స్పీడ్ పెరిగారు. తర్వాత అలాగే మనకి ఈ చట్టాలు మారిపోయినాయి. ఈ కొత్త చట్టాల్లో కూడా ప్రతిదీ కూడా రికార్డు, ఆడియో వీడియో రికార్డింగ్ ఉండాలి. సో ఇది మనకి వీటికి చాలా ప్రాముఖ్యత పెరిగింది. ఎస్పీ గారు కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు సీసీ కెమెరాలు పెట్టించని చెప్తున్నారు. మేము ప్రజల్లో ఎక్కువ మోటివేట్ చేసి ఎస్ఐలందరూ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐలందరూ పబ్లిక్తో మాట్లాడి ఎక్కడెక్కడ మనకు మెయిన్ జంక్షన్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఎక్కడ జాయినింగ్ రోడ్స్ ఉంటాయో అక్కడ మంచి కెమెరాలు మనం పెట్టిస్తాం. ప్రజలను కోఆపరేట్ చేస్తే వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇళ్ళ దగ్గర, కాలనీస్ దగ్గర, కాలనీ ఎంట్రన్స్ దగ్గర, ఎక్కడి నుంచి అయితే బయట నుంచి హైవే జాయినింగ్ పాయింట్స్ ఇటువంటి దగ్గర పెట్టుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.